Hey beautiful people, welcome to Dubai Sha. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు దుబాయ్ లో మాకు ఒక ఈవెంట్ అయితే ఉన్నది. టాలీవుడ్ మీట్స్ బాలీవుడ్ అని చెప్పి ఓన్లీ లేడీస్ కే ఉన్నది. సో ఈ రోజు నేను రాజేశ్వరి గారు అయితే ఆ పీటీడబ్ల్యూ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటది ఏంటి అన్నది అయితే నేను షూట్ చేసి పెడతాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి, బాగుంటుంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ కి వెళ్ళడము. ఇప్పటివరకు ఎప్పుడైతే వెళ్ళలేదు. ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం నాకు కూడా కొత్తే. చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తాను అక్కడ. మేమైతే ఇప్పుడు ఈవెంట్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళిపోదాము. ఎలా ఉంటుందో చూడాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడ అన్నది తెలీదు. రావడం అయితే వచ్చాం, వెతకాలి ఇప్పుడు. ఫైనల్గా అయితే ఈ ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఇది మనకి షార్జాలో కండక్ట్ చేశారు. సో నన్ను రాజేశ్వరి వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేసేసారు. ఇక్కడ మగవాళ్ళకి ఎలో లేదు, ఓన్లీ ఆడవాళ్ళమే కదా, అందుకే ఇద్దరం కలిసి వెళ్ళిపోయాము. ఇక్కడ ఈవిడ్ని అడిగామట, చాలా హాల్స్ ఉన్నాయి, అందులో ఎక్కడ అన్నది మాకు తెలియకపోతే ఈవిడే తీసుకుని వెళ్ళి మాది ఎక్కడ అన్నది చూపించారు. సో ఈ బయట కూడా బాగుంది కదా అని అయితే వీడియోస్ తీసేసాము. మేము వెళ్ళేసరికి ఇంకా జనాలు ఎవరు రాలేదు. నాకైతే ఇక్కడ రాజేశ్వరి తప్ప ఎవరు తెలియదు కదా, ఏంటి ఇంకా ఎవరు రాలేదు అని అయితే చూస్తున్నాము. ఈలోపు ఒకరు అయితే రావడం స్టార్ట్ అయ్యారు. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక్కడైతే మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. చాక్లెట్స్, చైన్స్, ఇంకా స్పూన్స్, టేబుల్ కవర్స్ అన్నట్టుగా చాలా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ పార్టీ మనకి సంక్రాంతి టైంలో జరిగింది కాబట్టి సంక్రాంతి థీమ్ లో కూడా పెట్టారు. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు పీటీడబ్ల్యూ వాళ్ళు, ఏఈఎస్ వాళ్ళు కంబైన్డ్ అయి చేస్తున్నారు. ఈ పీటీడబ్ల్యూ గ్రూప్ ఏంటంటే ప్రతి తెలుగు ఉమెన్, మన తెలుగు వాళ్ళదే గ్రూప్. ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు కలిపి ఓన్లీ లేడీస్ కి మాత్రమే జరుగుతుంది. మధ్యలో మగతను ఏంటి అనుకోకండి, ఆయన కెమెరామెన్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు మనకి కాంటాక్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. ఇప్పుడైతే అందరూ వచ్చాక మంచిగా వెల్కమ్ చెప్తున్నారు. ఈ టైప్ వెల్కమ్ అయితే ఎక్కడ చూసుండరు. మంచిగా బూరెలు ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. బూర అయితే టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. పూర్ణం బూరెలు అంటారు కదా అవి. Sharjah, and for Sharjah girls you are so lucky, but trust me. ఇప్పుడైతే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఈ పెద్ద కుర్చీ ఎందుకు తెస్తున్నారో అని అనుకుంటున్నారు కదా, అందరూ ఆ కుర్చీ చూసాను అవుతున్నారు, ఇదేంటి ఎంత హైట్ ఉన్నది అని. ఇప్పుడైతే మనకు ఒక గెస్ట్ వస్తున్నారు అన్నమాట. ఆ గెస్ట్ కోసం అని ఈ చైర్ అయితే తెప్పించారు. Events, meetups, gatherings, and whatever you say, every month it's going to happen. Name it from staycation to all fun meetups, and moreover we do more. ఇప్పుడైతే కల్చరల్ స్టార్ట్ అవుతున్నాయి. డాన్స్ అద్దరగొట్టేసారు. ఈ గ్యాప్ లోనే మనకి వెల్కమ్ జ్యూస్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ లెమన్ జ్యూస్ ఉంటే నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఇందాక డాన్స్ అయింది కదా, ఇవిడైతే పాట పాడుతున్నారు, చాలా బాగా పాడారు. ఆవిడ పాట వింటుంటే మంచిగా డాన్స్ వేసేయాలనిపిస్తుంది. అందుకే స్టేజ్ దగ్గర అయితే వాళ్ళు డాన్స్ కూడా వేస్తున్నారు కదా. ఈ పాటకి అప్పట్లో ఆ డిమాండే వేరు కదా. ఈ పాట వినగానే అందరికీ ఊపొచ్చేసింది. స్టేజ్ మీద ఆవిడే కాకుండా పక్కన కూడా డాన్స్ చేసేస్తున్నారు అందరూనా. అందరికీ ఫేవరెట్ సాంగ్ కదా ఇదైతే. కాపీరైట్ పడుతుందని పెట్టలేకపోతున్నాను కానీ చాలా ఫేవరెట్ సాంగ్ ఇదైతే. స్టేజ్ మీద అయితే డీజే పెట్టారు. డాన్స్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళైతే డాన్స్ వేస్తున్నారు. నాకైతే డాన్స్ రాదు కదా, ఇంకా కింద నుంచే చూస్తున్నాను. ఈ డాన్సులు హడావిడి అవుతుంటే మధ్యలోనే గెస్ట్ కూడా వచ్చేసారు. ఈయనైతే అరబిక్ సింగర్, ఫస్ట్ క్లాసికల్ సింగర్ అంట. ఆయన్ని కూడా మన బూరెలు ఇచ్చి ఇన్వైట్ చేస్తున్నారు. Welcome to the Welcome.
guys, he's already taken, by the way. ఆ కుర్చీ చూసి అతను కూడా నవ్వుతున్నారు, ఏంటి కుర్చీ ఎంత ఉన్నది అని. ఇప్పుడైతే ఆయనకి ఫెలిసిటేషన్ చేస్తున్నారు అందరూ కలిసి. ఆయన్ని ఒక సాంగ్ అయితే పాడమన్నారు, సో ఆ సాంగ్ కోసమే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం. ఇంకా ఆయన అయితే పాట పాడేశారు, ఇప్పుడు వెళ్ళిపోతారంట. జస్ట్ ఒక 10 minutes ఉన్నారు. సరే ఆయనతో కలిపి అందరం ఒక ఫోటో తీసేసుకుందాము అని అందరం కలిపి పైకి అయితే వెళ్తున్నాము. సో ఇంకా అలానే సంక్రాంతి విషెస్ కూడా తెలుగులో చెప్పించాము ఆయనతో. ఇప్పుడైతే అతనితో తెలుగులో మాట్లాడిస్తున్నాము. Mike صور حبيبي. ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్నాక్స్ పెట్టారు. ఇంకా స్నాక్స్ అయితే తీసుకుంటున్నాము. సమోసా ఇంకా వెజ్ రోల్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను ఒక సమోసా అండ్ అలానే ఒక వెజ్ రోల్ తీసుకున్నాను. ఫాస్ట్గా ఆకలి వేసేస్తుంది, వెళ్ళి తినేసి ఎలా ఉందో టేస్ట్ చూసేయాలి. ఈ మధ్య ఫుడ్ బ్లాగర్ని అయిపోతున్నాను నేను. ఇప్పుడైతే హౌసీ ఆడడానికి టికెట్స్ ఇచ్చేసారు. ప్రతిసారి విన్ అవ్వను, అయినా కూడా ఎప్పుడైనా గెలుస్తాను అనే నమ్మకంతో ఆడతాను, కానీ ఎప్పుడు గెలవను. సరేలే ఈసారి కూడా ట్రై చేద్దాము అని అయితే ఆడుతున్నాము. ఒక్కసారి కూడా రాదు గాయస్, ఆడే వచ్చింది చిన్నప్పుడు 2 రూపాయలు. హౌసీ అయితే అయిపోయింది. ఇప్పుడు హౌసీలో విన్ అయిన వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు. స్పాన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. హౌసీలో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి చీరలు గిఫ్ట్లు వచ్చాయి. ఇప్పుడైతే సరదాగా ఫ్యాషన్ వాక్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్ వాక్ అయిపోయాక రీల్స్ అయితే చేస్తున్నారు. ఆ రీల్స్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడైతే లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా లైన్ లో వెళ్ళిపోయాము. ఈ పార్టీ మనకి సాటర్డే అయ్యింది, సో అందుకే అన్ని వెజ్ ఐటమ్సే ఉన్నాయి. వెజ్ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, చన్నా కర్రీ, పన్నీర్ కర్రీ, వెజ్ మంచూరియా, చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ నాకు నేమ్ కూడా తెలీదు. సో అన్నీ ఒక లుక్ అయితే వేసేసుకొని నాకు ఏమేమి కావాలో ఆ ఐటమ్స్ అయితే నేను వేసుకున్నాను. నాకు ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, సో అందుకే అన్నీ కొంచెం పెట్టుకున్నాను ప్లేట్లోని. అవన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తినేయడమే. ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేసేసాను. రవ్వ కేసరి చాలా బాగుంది. ఇంకా నెమ్మదిగా అన్ని ఫుడ్స్ అందరం మాట్లాడుకుంటూ హ్యాపీగా తినేసాము. చాలా మంది నేను ఫుడ్ వీడియోస్ పెడుతుంటే నేను అంత ఫుడ్ తినేస్తానేమో అనుకుంటున్నారు. నేను అసలు చాలా తక్కువ తింటాను. నా దగ్గర ఉన్న వాళ్ళు చూసి అంటారు, ఏంటి అసలు నువ్వు ఇంత తక్కువ తింటున్నావు అని. కానీ చాలా మంది తెలియక నేను ఎక్కువ ఫుడ్ తినేస్తాను అనుకుంటున్నారు. చాలా లిమిట్గా తింటాను. ఇప్పుడైతే ఒక గేమ్ కండక్ట్ చేశారు. గేమ్ నేమ్ కిసిక్. ఆ బ్లైండ్ ఫోల్ అయిన అమ్మాయి చేతిలో ట్యాబ్ ఉంటుంది. మనందరం తనని తప్పించుకొని తిరగాలి, తన ఫొటోస్ లోని కనబడకుండా. కొన్ని అనుకోని హఠాత్ పరిణామాల్లో నేనైతే విన్నర్ అయిపోయాను. నేను విన్నర్ అయినంత వరకు తెలీదు నేనే విన్ అయ్యాను అని. అందుకే అంత ఆశ్చర్యంగా షాక్ అవుతున్నాను. ఇద్దరు విన్ అయ్యాం, టీమ్ ఏ నుంచి నేనే. Usha and Raji, please come on the stage here. Usha,
Raji. And team B, Raji. Okay. And I would like to call Lavanya, and she's going to sponsor from Tea Home 10-gram silver coin for Raji and 10-gram silver coin. నేను విన్నవడమే ఆశ్చర్యం, అంటే దట్టు 10 గ్రామ్ సిల్వర్ కాయిన్ అన్నారు. షాక్ అయ్యాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గేమ్ ఆడి గెలిచాను. ఇప్పటి వరకు ఎప్పుడు గెలవలేదు. Girls, we have a lot of gifts. Gift the best. Okay, everyone come here, please. We'll take a video. ఇప్పుడైతే ఇంకో గేమ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హోస్ట్ ఒక వర్డ్ అయితే ఇస్తారు. ఆ వర్డ్ తో విత్ ఇన్ సెకండ్ లో మనం సాంగ్ అయితే పాడేయాలి. ఇందులో కూడా అందరం పార్టిసిపేట్ చేసేస్తున్నాము. अपने वाले बराबर लिए ना, मेहरीन ने लिया अपना उसको. Where is मेहरीन? बैठी है. Ready, 1, 2, 3, start. Right. ఈ గేమ్ లో తుస్సుమన్నది. ఫైనల్ గా అయితే ఒక ఆవిడ కేక్ చేసి తీసుకొని వచ్చారు. సో కేక్ కూడా కట్ చేసేసాము. ఈ వీడియో ఎంతసేపు ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి వీడియోస్ తో వచ్చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అందరికి షేర్ చేసేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.